బేసిక్గా మనం సీసీ కెమెరాస్ కొంటుంటాం. ఎందుకు? మన సెక్యూరిటీ కోసం. మన ఇంటి దగ్గర పెట్టుకుంటాం, మన తోటలో పెట్టుకుంటాం, మన ఆఫీస్లో పెట్టుకుంటాం, ఎక్కడైనా పెట్టుకుంటాం. సో ఈ సీసీ కెమెరా కొన్నిన తర్వాత పక్కన వాళ్ళు చూడ్డానికి యాక్సెస్ అడిగితే మనం ఏమంటాం? ఎస్ అంటామా, నో అంటామా? ఆబ్వియస్లీ నో అంటాం. ఎందుకు? మన ఇండియన్సే కదా ఆయన. మన పక్కింటి ఆయనే అడుగుతారు, ఎదురింటి ఆయనో లేదా బంధువులో అడుగుతారు. మనం అయినా కూడా వియ్యం. ఎందుకు అనంటే ప్రైవసీ ఇష్యూ అంటాం. ఎందుకు అనంటే మనకి ఏం జరుగుతుందో మనం మాత్రమే చూడాలా, పక్కింటోళ్ళు చూడడం మనకు కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రైవసీ ఇష్యూస్ వల్ల మనం వాటి డేటా మనం చూపించడానికి నిరాకరిస్తాం. ఓకేనా? బట్ ఇప్పుడు జరుగుతున్న ఇండియాలో పరిస్థితి ఏంటంటే మన డేటా మొత్తం చైనా వాళ్ళు మొత్తం నీట్గా క్రిస్టల్ క్లియర్గా హెచ్డిలో చూస్తున్నారు మన డేటానంతా. ఎలా అంటారా? అది మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే April 1, 2026 నుంచి చైనీస్ బ్రాండ్స్ కొన్ని సీసీ కెమెరా బ్రాండ్స్ బ్యాన్ చేసింది మన ఇండియా. సెక్యూరిటీ ఇష్యూస్, మరి తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల ఈ హిక్విజను, డాహువా టెక్నాలజీ, టీపీ లింకు, జయోమి అండ్ రియల్మీ స్మార్ట్ హోమ్ కెమెరా సెగ్మెంట్స్లో ఉన్నవన్నీ మొత్తం బ్యాన్ చేశారంట. అంటే ఇక్కడ నుంచి కొనబోయే వాటి మీద ఈ ఇంపాక్ట్ ఉండబోతుంది. సో ఎగ్జిస్టింగ్ ఉన్న కెమెరాస్ మరి పరిస్థితి ఏంటి అని అంటే, సో కొంచెం కష్టంగానే ఉంటుంది. కొంచెం సర్వర్స్ పనిచేయకపోవడము, తర్వాత వాళ్ళు వీరెంత త్వరగా వాళ్ళ సర్టిఫికేషన్స్ ఇవన్నీ మనకు ఇండియన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే సో ఆ తర్వాత వాటికి యాక్సెసిబుల్ ఉంటుంది. సో మనకంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే హిక్విజన్ ఈ 4 కంపెనీలు మాత్రమే బ్యాన్ చేశారా? మరి మిగతా కంపెనీస్తో, చైనీస్ కంపెనీస్తో మనకు ఇష్యూ లేదా అని అంటే ఉంది. 100% ఉంది. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. సో ఎంత క్లియర్ కట్గా. సో ఇది ఒక యాప్ చూసుకుందామండి, V380 Pro. ఇదేంటంటే అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువగా దొరుకుతుందనే ఒక ఉద్దేశంతో, సోలార్ కెమెరాస్ అనే ఉద్దేశంతో చాలామంది రైతులు దీన్ని పర్చేస్ చేశారు. ఓకేనా? సో ఈ యాప్ ఓపెన్ చేయగానే చూసారా మనకి యాడ్స్ ఎలా ఉన్నాయో? ఓకే ఫైన్, యాడ్స్ క్లోజ్ చేసాం, యాప్లోకి ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గిఫ్ట్స్ అని చెప్పేసి, తర్వాత అలారం రికార్డింగ్ అని, ఏఐ అలర్ట్ సర్వీస్ అని చెప్పేసి, తర్వాత క్లౌడ్ స్టోరేజ్ అని చెప్పేసి వాళ్ళు కంటిన్యూస్గా మనకి ప్రాంప్ట్ చేస్తూనే ఉంటారు. ఈ క్లౌడ్ సర్వీసెస్ మనం తీసుకోవాలంటే వాడికి ఇంత అమౌంట్ పే చేయాలి అని. సో క్లౌడ్ అంటే మన స్టోరేజ్, మన మెమరీ కార్డ్ లేకుండా డైరెక్ట్ నెట్తో క్లౌడ్ స్టోరేజ్లో మనం చూసుకునే ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఈ క్లౌడ్ స్టోరేజ్ అంటే ఈ మెమరీ కార్డ్ అనుకోండి, సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మెమరీ కార్డ్. ఈ మెమరీ కార్డ్ డేటా ఎవరి దగ్గర ఉంటుంది? చైనా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు చూడాలనుకుంటే ఎప్పుడైనా చూస్తారు, ఎలాగైనా చూస్తారు. ఇదేమన్నా కంప్లీట్లీ వాట్సాప్ లాగా ఎన్క్రిప్టెడా, ఓన్లీ యూజర్ నేను మాత్రమే చూడగలిగింది అనేది కాదు. ఇది చైనీస్ సర్వర్సు, చైనీస్ యాక్సెస్లోనే ఉంటాయి. వాళ్ళ కంట్రోల్, వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా చూడగలరు. మనం పక్కింటి వాళ్ళకి మన డేటాను మనం షేర్ చేయడం ఇష్టం లేని వాళ్ళము మొత్తం పక్క దేశం మొత్తం మన డేటాను అంతా చూస్తున్నారంటే మనకు ఎలా ఉండబోతుంది? ఆ ఉద్దేశంతో దీన్ని బ్యాన్ చేశారు. సో సెకండ్ థింగ్ మనం మాట్లాడుకుంటే, బేసిక్గా మనం ఒకటి సీసీ కెమెరా కొన్నప్పుడు వాడు మనకు మొబైల్లో కూడా చూసుకోవచ్చు అనే ఒక ఆప్షన్తోనే, అడ్వర్టైజ్మెంట్తోనే మనం కొంటాం. ఓకేనా? సో ఈ కొన్నప్పుడు వాడు సాఫ్ట్వేర్ కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? వాడు అడ్వర్టైజ్మెంట్ కూడా పుష్ చేస్తున్నాడు. ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ తీసుకుందామండి. యూట్యూబ్లో ఒక యాడ్ చూసామంటే దానికి ఒక అర్థం ఉంది. ఆ కంటెంట్ మనం ఫ్రీగా వాడు చూపిస్తున్నాడు కాబట్టి, వాడికంటూ మనీ జనరేట్ అవ్వాలి కాబట్టి వాడు యాడ్స్ డిస్ప్లే చేయడంలో తప్పు లేదు. సో అది కూడా మనం ఒక 3-4 వీడియోలు కంటిన్యూగా చూపిస్తేనే మనకు విసుగు వస్తుంది, మనం ఫ్రీగా చూస్తున్నా కూడా. ఇక్కడ మనం డబ్బులు కట్టి కూడా, ఓకేనా, మనం మనీ పే చేసి కూడా మనం వాళ్ళ యాడ్స్ని చూడాల్సి వస్తుంది. ఇదంతా పెద్ద సైబర్ ఫ్రాడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాడు యాడ్స్ వాడికి ఇష్టం వచ్చింది డిస్ప్లే చేస్తాడు, మనకు నచ్చినవే మనకు యూజ్ అయ్యే డిస్ప్లే చేస్తాడని ఏమైనా ఉందా? లేదు. దానికంటూ ఒక కంట్రోల్ ఉందా? లేదు. అందుకోసమే మన ఇండియన్ గవర్నమెంట్ ఈ కొన్ని కంపెనీస్ని రిస్ట్రిక్ట్ చేసింది. ఓకేనా? సో మనకు తెలిసిందల్లా ఇప్పుడు ఒక 4 కంపెనీలు మాత్రమే ఉన్నాయి, కానీ ఈ లిస్టులో చాలా వందల కంపెనీలు ఉన్నాయి. ఈ కెమెరాలు ఏమన్నా మనకు లాంగ్ లైఫ్ పనిచేస్తాయి అనుకుంటే 2 ఏళ్ళకు మించి పనిచేయవు. ఒక చిన్న వర్షం అన్నా కూడా అయిపోయింది, నెట్వర్క్ ఎర్రర్ అని చూపిస్తుంది. చాలామంది సోలార్ సీసీ కెమెరాలు కొనే రైతులకు బాగా తెలిసి ఉంటుంది.
ఆ కెమెరాలు 2-3 ఏళ్ళ కంటే ఎక్కువ పనిచేయవు. ఏం చేస్తారు? గత్యంతరం లేక మళ్ళీ కొత్త కెమెరాలు కొనాల్సిన పరిస్థితి. వారంటీ అయిపోతేనే మళ్ళీ కొత్త కెమెరా. అమ్మేవాడన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? దీనికి వారంటీ ప్రొవైడ్ చేస్తాము కాన్ఫిడెన్స్తో తీసుకోరు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నప్పుడు అది ఎక్కడో ఆఫీసు గుర్గాన్లోనో ఎక్కడో ఉంటుంది, ఢిల్లీలోనో మన గుజరాత్లోనో ఉంటుంది. మన కెమెరాను మళ్ళీ వాళ్ళకి కొరియర్ చేయాలి, మళ్ళీ వాళ్ళు రిపేర్ చేసి మళ్ళీ రిటర్న్ పెట్టాలి. అంతవరకు దాని ఈ లాస్ అంతా ఎవరు పే చేస్తారు? ఎవరు భరించాలి? కస్టమరే కదా. మన మీదే పడుతుంది ఇదంతా. సో రైతులు మరియు వినియోగదారులు కొనేటప్పుడు దానికి వారంటీ గురించి ఆలోచించి మీకు నియరెస్ట్ సీసీ కెమెరా ప్రొవైడర్ దగ్గరే కొనుక్కోండి. 1 year వారంటీ తర్వాత మీరు సర్వీస్ ఇస్తారా లేదని అడిగి తెలుసుకోండి. ఎందుకంటే వారంటీ అయిపోయిన తర్వాత ఇది పని చేయదు, మీరు కొత్తది కొనుక్కోవాలంటే గత్యంతరాలు కొనాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఇంకొకటి, చైనీస్ వద్దు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పండి. చైనీస్ వద్దు, ఇండియన్ బ్రాండా లేదంటే వేరే బ్రాండ్ ఏదైనా ఉంటే ఇవ్వండి. 1000-2000 ఎక్కువైనా పర్లేదు. రేపొద్దున మీరు కూడా ఈ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. సో మా AP39 టీవీ ప్రేక్షకులకి అందరికీ మేము చెప్పేది ఏంటనంటే, ఈ చైనీస్ బ్రాండ్స్ కొని మోసపోకండి. తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి మీరు తర్వాత చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకు తెలిసిన మీకు నియరెస్ట్ వెండర్ దగ్గర మీరు పర్చేస్ చేయండి. క్లియర్ కట్గా తెలుసుకోండి. వీలైతే ఆ వారంటీ కార్డు పైన మీరు రాయించుకోండి కావాలంటే, అవసరమైతే. ఆఫ్టర్ సర్వీస్ ఎన్ని ఇయర్స్ మీరు ఫ్రీగా దీనికి ఛార్జబుల్ అయినా కానీ దీనికి ఎప్పటి వరకు మీరు సర్వీస్ ఇస్తారు అనే దాని గురించి మీరు క్లియర్ కట్గా తెలుసుకొని పర్చేస్ చేసుకుంటారని కోరుకుంటున్నాం.